సినిమాల్లో నటించే నటీనటులకు అభిమానులు ఉండటం అతి సాధారణమైన విషయం. కానీ వారి అభిమానం కొందరి మీద తారాస్థాయిలో ఉంటుంది. తమ గుండెల్లో గుడికట్టి పూజిస్తారంటే అతిశయోక్తి కాదు. అలాంటి నటుడు భారతీయ సినిమా మొదటి సూపర్ స్టార్గా వ్యవహరించబడిన వ్యక్తి. అతడే జతిన్ ఖన్నా అనే పేరు మార్చుకుని రాజేష్ ఖన్నాగా రికార్డు సృష్టించిన నటుడు. 1970 సంవత్సరం నుండి రాజేష్ ఖన్నా సోలోగా నటించిన 15 చిత్రాలు వరుసగా విజయవంతం కావడంతో సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా అనే పేరు సార్థకమైంది. ఇంతవరకు ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. రాజేష్ ఖన్నాకు ఉన్న విపరీతమైన అభిమానుల అభిమానం ఎలా ఉండేదంటే లిప్స్టిక్ ముద్రలతో అతని కారును నింపేసేవారట. అతడి ఫోటోల నిండా లిప్స్టిక్ ముద్రలు ఉండేవి. ఇంకొందరు మహిళా అభిమానులు తమ రక్తంతో లేఖలు రాసి రాజేష్ ఖన్నాకు పంపేవారట. అతడి కారు వెళ్తుంటే రోడ్డుకి ఇరుపక్కల అభిమానులు కిలోమీటర్ల దూరం వరకు నిలబడి రాజేష్ ఖన్నా అనే పేరును బిగ్గరగా ఉచ్చరిస్తూ గాలిలో ముద్దులు విసిరేవారట. అంతేకాదు, అతడు నడుస్తుంటే అతడి కాళ్ల కింద మట్టి తీసి బొట్టు పెట్టుకునేవారట. అతడి బంగ్లా ఎదుట నిర్మాతలు, వెర్రిగా అభిమానించే ఫ్యాన్లు వరుసలు కట్టి రాజేష్ ఖన్నా బయటికి ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూసేవారట. రాజేష్ ఖన్నా ఫోటోలను పెళ్లిళ్ళు చేసుకొని వారి వేళ్లను కోసుకొని వచ్చిన రక్తంతో ఖన్నా ఫోటోలకు సింధూరంలాగా దిద్దేవారట. ఒక కథానాయకుడికి అభిమానం ఇంతగా ఎప్పుడు ఎక్కడ హద్దులు దాటినట్టు చరిత్రలో లేదని సినీ విమర్శకులు వివరణ ఇచ్చేవారు. 1965లో యునైటెడ్ ప్రొడ్యూసర్స్ ఫిలింఫేర్ సంయుక్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా టాలెంట్ కాంటెస్ట్లో పాల్గొన్న 10,000 మంది అభ్యర్థుల్లో చివరిదాకా నిలబడి 8 మందిలో రాజేష్ ఖన్నా విజేతగా నిలిచాడు. అక్కడి నుండి సినిమా అవకాశాలు ఖన్నాకు వెల్లువలా రావడం మొదలైంది. ఆరాధన సినిమా విజయం దేశం మొత్తాన్ని రాజేష్ ఖన్నాకు అభిమానంగా మారింది. ఈ సినిమాతోనే ఖన్నా భారతదేశపు తొలి సూపర్ స్టార్గా మారిపోయాడు. ఇదే సినిమాని తెలుగులో కన్నవారి కలలుగా తీశారు. ఆరాధన సినిమా నుండే కిషోర్ కుమార్ గాయకుడిగా నిలదొక్కుకోవడమే కాక రాజేష్ ఖన్నాకి అధికారిక నేపథ్య గాయకుడిగా స్థాపించబడ్డాడు. ఇద్దరు వేరువేరు వ్యక్తులు అంటే నమ్మలేనంతగా ఖన్నాకి కిషోర్ కుమార్ గొంతు సరిపోయింది. 1991 వరకు ఈ ద్వయం అనేక విజయాలను నమోదు చేసింది. 1971లో విడుదలైన హాథీ మేరే సాథీ భారీగా విజయవంతమైంది. సలీం ఖాన్, జావేద్ అఖ్తర్లు ఈ సినిమా ద్వారానే స్క్రీన్ ప్లే రచయితలుగా పేరు తెచ్చుకున్నారు. 5 ఫిలింఫేర్ అవార్డులతో పాటు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డులలో 4 ఉత్తమ నటుడు అవార్డులు, ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు, 50వ ఫిలింఫేర్ అవార్డులతో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. మరణానంతరం 2013లో పద్మభూషణ్ అవార్డు లభించింది. అప్రతిహతంగా తన సినిమా జీవితాన్ని కొనసాగించిన రాజేష్ ఖన్నా చివరి రోజులలో క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. 2012 జూలై 18న ముంబైలోని తన బంగ్లా ఆశీర్వాద్లో మరణించాడు. స్టార్ హీరో అంత్యక్రియలకు సుమారు 9 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. దారి పొడుగున అభిమానులను నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చిందట. రాజేష్ ఖన్నాతో కూడిన పోస్టల్ స్టాంపును 2013 మే 3న ఇండియా పోస్టల్ శాఖ విడుదల చేసింది. అతని మొదటి వర్ధంతి సందర్భంగా ముంబైలోని బాంద్రా బ్యాండ్ స్టాండ్లో ఖన్నా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అతని జ్ఞాపకార్థం గిర్గావ్లోని ఒక వీధికి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా చౌక్ అని పేరు పెట్టారు. 2014లో యాసర్ ఉస్మాన్ రచించిన రాజేష్ ఖన్నా ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్ అనే రచన పెంగ్విన్ బుక్స్ ద్వారా ప్రచురించబడింది. 2022లో నారాయణన్ సుబ్రమణ్యన్ రాసిన రాజేష్ ఖన్నా ది మోస్ట్ వెర్సటైల్ సూపర్ స్టార్ ఆఫ్ హిందీ సినిమా విడుదలైంది. 2018లో లజపత్ నగర్ నేషనల్ పార్క్లోని 1 కిలోమీటర్ ఫిట్నెస్ ట్రయల్ను రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా ప్రారంభించారు.